హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వీకెండ్. వెల్కమ్ టు గ్లాస్ మ్యాచ్ ఛానల్. ఎప్పట్లానే ఈరోజు ఇంకో కొత్త టాపిక్ తీసుకొని వచ్చేసిన, కానీ ఇది ఎప్పట్లానే ఏదో పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మన వాళ్ళు అందరు కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నా ఛానల్లో అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నేనంటే ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ షాట్ మీద కనిపిస్తుందంటే ఈరోజు పిన్ ఆఫ్ వోడ్కా టాపిక్ తీసుకొని వచ్చేసిన. ఇది స్టార్ట్ చేసే ముందు చాలామందికి ఇది ఫేవరెట్ ఉంటుంది. ఈ ఫేవరెట్ అన్న వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్గా చెప్పాలనుకుంటే కమెంట్లో చెప్పండి. ఇంకా బాటిల్ ఓవరాల్ రివ్యూ షురూ చేసే ముందు, సో ఇది ఎక్కువ లేడీస్ తాగుతూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇలా వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తే వాళ్ళు కూడా ఫీల్ ఫ్రీ టు కమెంట్ చేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఉంది, అందులో కూడా పోస్ట్ చేయొచ్చు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే. ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ. ఇది ఇట్లుంటుంది బాటిల్. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఏదో చేయాలనిపించి చేసినాను అంతే, దాంట్లో ఏం లేదు. ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది బ్యాక్ సైడ్ 375 ml. ఇది చూడండి, 375 ml అక్కడ కనిపిస్తుంది. ఇందులో కూడా 42.8% ఆల్కహాల్ ఉంది. 42.8%, 375 ml. అండ్ ఓడికే వాళ్ళని ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నారా, వాళ్ళకి ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్ అయిందో కూడా చెప్పాలనుకుంటే కింద కమెంట్లో తెలపండి. అండ్ ఆల్మోస్ట్ 1 year దాటేసింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అండి. యాజ్ పర్ టుడే తెలంగాణ 600 రూపీస్. మనది ఇంకా సబ్స్క్రైబర్స్ పెద్ద పెరగట్లేదు, వ్యూ కూడా కావట్లేదు. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది మన తెలుగు ఛానల్స్లో ఇది ఎక్కువ లేదు, అండ్ మనకు సపోర్ట్ అవుతుందని నేను ట్రై చేస్తాను. హానెస్ట్లీ జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను నేను. ఏం మాల్ మసాలా కలిపి అది చేసి ఏం చేయట్లేదు. సో అర్థం చేసుకొని హెల్ప్ చేస్తానని అనుకుంటున్నాను. ఇక మనం ఫస్ట్ టైం వాటర్లో కలిపి తాగుతాం కదా, సో అట్లనే ఫస్ట్ వాటర్లో కలిపి దానికి షురూ చేసినాను ఫస్ట్ పెగ్గు. ఇది ఫస్ట్ ఇక 60 ml పోసుకున్నాను. దీని క్యాప్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ టైం మనం ఏదో వోడ్కాను వైట్ రమ్మో చేసినప్పుడు మొత్తం క్యాప్ వచ్చేసింది సీల్ అట్లా పైకి. ఇది మాత్రం అట్లా రాలేదు. సో అది ఏందో మరి అర్థం కాలేదు. ఇక్కడ నేను మళ్ళీ చూపెట్టి ట్రై చేసిన చూసినా, మరి అది ఏమవుతుందో తెలుస్తలేదు మన వైన్ షాప్లలో. ఇక 60 ml పోసేలో నీళ్ళు కలిపినాను. నీళ్ళు కలిపి తాగినప్పుడు మొత్తం వాటర్ టేస్ట్ అనిపించింది. పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు నాకు, కాకపోతే కొంచెం ఘాటు తగులుతుంది తాగుతుంటే. సో ఇది ఫస్ట్ పెగ్ ఇట్లా అనిపించింది నాకు. దీన్ని ఎంతమంది డిఫరెంట్గా ట్రై చేస్తారు, వాటర్లో తాగుతారా, వాటర్లో తాగితే మీకు ఎట్లా అనిపిస్తుందో కొంచెం తెలపండి కమెంట్స్లో. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో ఇది వాటర్లో కలిపి తాగినప్పుడు ఓవరాల్గా నాకు అనిపించింది ఇట్లుంది. ఇది ఎక్కువ వాటర్లో తాగితేనే బెటర్. లేదు డిఫరెంట్గా మనం ట్రై చేస్తాం కదా, అట్లా కూడా ట్రై చేసినాను. కానీ ఎక్కువ మంది దీన్ని డిఫరెంట్గా ట్రై చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో కొంచెం అది మీకు హెల్ప్ఫుల్లో లేదా కూడా తెలిపండి సార్, నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను నెక్స్ట్ ఇది స్ట్రింగ్లో కలిపినాను. స్ట్రింగ్ తాగే ముందు ఒక హెడ్సప్ ఏంటంటే, ఇది లేడీస్ కానీ పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలు కానీ తాగడం మంచిది కాదు. దాని మీద రాసే ఉంటుంది. ఇక మీ ఇష్టం, ఇక తాగాలనుకున్న తాగండి. ఇలా కూడా 60 ml పోసినాను. 60 ml పోసి ఫస్ట్ స్ట్రింగ్ పోసుకొని తాగినాను. తాగినప్పుడు నాకు అంత స్ట్రింగే అనిపించింది, ఏమీ వోడ్కా తాగినట్టు ఏం అనిపించలేదు. స్ట్రింగ్ ఫ్లేవర్ ఎక్కువ తగిలింది దీంట్లో స్ట్రింగ్లో కలిపి తాగినప్పుడు. చూడండి, ఇక్కడ నేను పోసి చూపిస్తాను. ఇక అట్లా ఓవరాల్గా స్ట్రింగ్ తాగినట్టే అనిపించింది నాకైతే. ఏం పెద్ద తేడా ఏం అనిపించలేదు. కొంచెం ఫ్లేవర్ ఏదో కొంచెం మైనర్గా, అది పెద్ద పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే తప్పించి మనకి తెలియదు అసలు. అది స్ట్రింగే అనుకుంటారు అందరూ. సో అట్లనే అనిపించింది ఇది ఫస్ట్ స్ట్రింగ్తో తాగినప్పుడు. కాకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అది ఆలోచించారు. షుగర్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే మరి కొంచెం వాటర్ పోసుకుంటే బెటర్. ఇక మీ ఇష్టం, ఇక మనం చెప్తున్నాం మా ఛానల్లో. అండ్ సో ఇది స్ట్రింగ్తో తాగితే మస్తు అనిపించింది, బాగానే ఉంది. మొత్తం స్ట్రింగ్ ఏం అనిపించలేదు. నెక్స్ట్ టైం ఏం చేసిన అంటే, ఇట్లా కాదని పెగ్ డబుల్ చేసిన, 120 ml పోసినాను. ఇక గట్టిగా గుద్దుదాం ఏమవుతుంది అని చూద్దాం ఇక ఏమవుతుందని పోసి, అది చూడండి పోసి అలా స్ట్రింగ్ పోసి కలిపి తాగినప్పుడు ఇప్పుడు ఏమనిపించిందో చూడండి. అది కూడా నేను పోస్తాను స్ట్రింగ్. ఈసారి ఇట్లా ఏంటది, ఇందులో స్ట్రింగ్ కలిపి తాగి ట్రై చేసినప్పుడు ఏమనిపించిందంటే, కొంచెం ఘాటు తగులుతుంది. అట్లనే స్ట్రింగ్ ఫ్లేవరే తగులుతుంది, కాకపోతే కొంచెం ఘాటు ఉంది. ఇది నేను ఇందులో ట్రై చేసినప్పుడు నాకు అనిపించింది అయితే అది. ఇట్ సేమ్ స్ట్రింగ్ కలర్ ఉంటుంది ఆబ్వియస్లీ, అది అట్లనే ఉంటుంది. వోడ్కా ఎన్ని కలిపినా అలా మిక్స్ అయిపోతుంది. అందుకని లేడీస్ ఎక్కువ తాగుతారని టాక్, మరి తెలియదు.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలపాలనుకున్న వాళ్ళు కమెంట్లో తెలిపొచ్చు. అది మనకి హెల్ప్‌ఫుల్ అవుతది. ఇక ఇట్లా తాగినప్పుడైతే నాకైతే కొంచెం కొంచెం ఘాటు తెలిసింది అంతే. అంతేగాని మిగతా అంతా స్ట్రింగ్ లాగానే అనిపించింది. ఇది నేను దీనికి ఓవరాల్‌గా ఇచ్చే రివ్యూ అండి. నెక్స్ట్ హ్యాంగ్ ఓవర్ కూడా కొంచెం ఉంటది. అండ్ ప్రాపర్ ప్రాపర్ మనం ఏంటి స్టఫ్ అది తీసుకోకపోతే కడుపులో కూడా పిసికినట్టు అనిపిస్తూ ఉంటది. ఇది ఎంతమంది అనిపించిందో చెప్తే మంచిది. మన ఛానల్‌లో వచ్చి వీడియో చూసే వ్యూవర్స్ కూడా హెల్ప్‌ఫుల్ అవుతది. ఈ స్టఫ్ మనకు ఆ రోజు పెద్ద గతి ఏం లేకుండా ఇది తీసుకున్నా. ఇది నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా పంపించి నా ఛానల్‌ని ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్. బాయ్.